చేపలు, రొయ్యలు, పీతలు, ఇంకా రామలు, బొచ్చెలు, కొయ్యంగలు, బొమ్మిడాయిలు, కట్టిపరిగెలు, పిత్తపరిగెలు, ఇలా చాలామందికి తెలిసిన పేర్లే ఇవి. కానీ ఇంకా సందువ, కానాకంతలు, కోనం, మాచిప్ప, మాగ, పూలమణి, కవర్లు, ఇలా చాలా పేర్లు ఉంటాయి. ఇవన్నీ చేపలే. తినేవారికి చాలా రకాలు తెలుసు. అయితే ఇంకా రుచుల కోసం పరుగులు తీసేవారికి ఇంకా రకరకాల చేపలు దొరుకుతాయి. ఈ చేపలన్నీ ఒకే చోట కనిపిస్తాయి. అదేనండి భీమవరం మార్కెట్. భీమవరం మార్కెట్లో చేపలు చూడాలని వెళితే అబ్బబ్బా ఎన్ని రకాలో. ఓసారి అక్కడికి వెళదాం నాడండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలోనే ఆక్వా హబ్గా గుర్తింపు తెచ్చుకున్న భీమవరంలో చేపల బజారు చూద్దామని బయలుదేరాం. సంక్రాంతి పండగ కావటం వల్ల ఇప్పుడు చేపల బజార్లో చాలా రకాల మార్కెట్లు మనకు కనిపిస్తాయి. చేపల గురించి, భీమవరం రుచికరమైన వంటల గురించి వేరే చెప్పరక్కర్లేదు. మీకు తెలియని విషయం కాదు కదా. ఆక్వా హబ్గా భీమవరానికి పేరుంది. అంటే ఇక్కడ అన్ని రకాల మత్స్య సంపదలు కూడా మనకి కనిపిస్తాయి. వాటిని కొనుగోలు చేయడానికి వందలాది మంది ఎగబడుతూనే ఉంటారు. మాంసప్రియులను నోరూరించే అనేక రకాల చేపలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, కనిపించే చేపలు పండు గొప్ప చేపలు, అది మీకు తెలుసు కదా. ఈ చేపలు ఇసుక దొంతులు చాలా రుచిగా ఉంటాయండి. ప్రస్తుతం చేపల్లోనే కింగ్ రామలు. వాటి గురించి మీకు చెప్తాను చూడండి. అసలు ప్రస్తుతం వీటి రుచే వేరండి. రామలు పెద్దవి ఉన్నాయమ్మా. పీతలు ఈ మార్కెట్లో చాలా రకాలు కనిపిస్తాయండి. ఇవి అలాగే మామూలు నాటు పీతలు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ ఎదరెదరు చెప్తాను మీకు. చాలామందికి తెలుసు ఇది పండు గొప్ప, అంటే రుచిలో కూడా గొప్పే. చాలామంది పండు కప్ప అంటారు. కాదు, పండు గొప్ప చేప. ఈ పండు గొప్ప చేప పులుసు తినాలే కానీ మామూలుగా ఉండదండి అది. ఇవేనండి రామలు. ప్రస్తుతం ఆ సైజు ఒక్కొక్కటి 50 రూపాయలు. అంటే మార్కెట్లో అత్యంత ఖరీదైన చేపలు ప్రస్తుతం రామలే. ఒక్క ప్లేట్లో పెడితే సరిపోద్దామా? ఈ రామలు ఓన్లీ మన పశ్చిమ గోదావరి జిల్లా తీరంలో మాత్రమే లభిస్తాయండి. వీటి సీజన్ కూడా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లోనే. చాలా రుచిగా ఉంటాయి. కానీ ఇటీవల వీటి పెంపకం కూడా బాగానే పెరిగింది. అయితే సహజమైన రామల రుచి మాత్రం తింటే తప్ప అది వర్ణించలేమండి. చూసారా, ఈ రామలు చాలా సైజుల్లో ఉంటాయి. అంటే వీటికి చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. అందుకే ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. పీతలు చాలా రకాలు ఉంటాయండి. నాటు పీతలు, సముద్రం పీతలు, చెరువులో పెంచే పీతలు, మచ్చల పీతలు, పాల పీతలు. ఒక రకం కాదండి, పైగా గుడ్డి పీతలు అని చెప్తారు. అవి చాలా రిచ్గా ఉంటాయి. చూడండి,
చూశారు కదా, ఈ పీతలు అదుపు తప్పి పరుగులు తీస్తాయని పురికొసతో కడతారండి. అయినప్పటికీ దాని కాళ్ళతో కరవటానికి ప్రయత్నం చేస్తాయి. నేను ఎలాగొంది సీజనండి, సంక్రాంతి కదా, ఇప్పుడు ఏమన్నా ఆర్డర్స్ ఉంటాయి కదా, దాని గురించి మనం కేజీ సైజ్ అండి, బాగున్నాయి. ఎలాగండి ఈ కేజీ పెద్ద సైజు? కేజీ 1000 రూపాయలు, 800 పడుతుంది. కేజీ అండి 600 గ్రాములు వస్తుందండి. 600, 700. వీటిని గుడ్డు పీతలను కూడా అంటారు. చూడండి ఎలా ఉన్నాయి. ఎలాగండి 700కి వేస్తుంది. 3 వస్తాయండి. ఇవి సముద్రం పీతలు చూడండి, ఇవి ఓ రకంగా కనిపిస్తున్నాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయంట. ఇప్పుడే బాక్స్ ఇప్పేసింది, కాకినాడ నుంచి వచ్చింది బాక్స్. మొబైల్ ఏంటంటే ఇవన్నీ సముద్రం చేపలండి. కానాకంతలు, కవర్లు, కొయ్యంగలు. ఇగో ఈ పొడుగ్గా ఉన్న చేపలు చూసారా, ఇవి మళ్ళీ నాటు చేపలు బొచ్చాయి. భీమవరం మార్కెట్లో చేపల విక్రయాలని మహిళలే నిర్వహిస్తారండి. పశ్చిమ గోదావరి జిల్లాకు ఎక్కువ, తూర్పుగోదావరి సముద్ర తీరం నుంచి రకరకాల చేపలు వస్తాయి. అలాగే కొల్లేరు చేపలు కూడా వస్తూ ఉంటాయి. ఈ పక్కన కనిపిస్తున్న చేపలు కట్టి పెరిగిలండి, చాలా రుచిగా ఉంటాయి. ఇసులో ఉంచిన చేపలతో పాటు లైవ్ చేపలు కూడా ఇక్కడ చాలా షాపుల్లో అమ్ముతూ ఉంటారండి. ఇవి గడ్డి చేపలండి. వీటి రుచి మాత్రం చాలా అద్భుతం. లేదమ్మా, సంక్రాంతి కదా, మార్కెట్ ఎలాగుంది? అమ్మకాల్లో రొయ్యలదే అగ్రస్థానం అండి. ప్రతి షాపులో కూడా రొయ్యలు కనిపిస్తాయి. ఈ రొయ్యలు అనేక కౌంట్ దశలో ఉంటాయి. సముద్రం చేవులు, ఇవి ఎలి రొయ్యలు అంటారు, అవి కాలువలో దొరుకుతాయి. ఇవి సముద్రం చేపలు చూడండి. ఇక్కడ కూడా పండుగొప్పలదే డిమాండ్. పండుగొప్పల ధరలు తగ్గాయండి ఈ మధ్య. ఒకప్పుడు కేజీ 500 ఉండేవి, ఇప్పుడు 400, 350కి వచ్చాయి. చూడండి, ఇవన్నీ వివిధ రకాల చేపలు. చాలా చూసారు ఎంత అందంగా పేర్చారు. ఏం చేపలమ్మాయి? సముద్రం చేపలండి. ఏం పేరమ్మా? సముద్రం చేపలు బాగుంటాయండి. సముద్రం చేపలు. సముద్రం చేపల పేరు పేరా బాబీ? ఏం పేరమ్మా? కవర్లా? బాగుంటాయండి. కవర్లు విన్నాను పేరు. ఏమంటారా? ఇవి లైవ్ ఫిష్లు, తెల్ల చేపలు చూసారా, చాలా సజీవంగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ చాలా పెద్ద సైజు రొయ్యలు ఉన్నాయి. నల్ల రొయ్యలు, టైగర్ ప్యాన్ అవ్వచ్చు, రకరకాల సముద్రం చేపలు, రొయ్యలు. తినాలన్న చేప ఇక్కడ దొరుకుతుందండి. ఈ చేపల పేరు ఏంటమ్మా? గుమ్మడి పార.
తెలుసు కదా మీకు, ఇవి నాటు జల్లలు చాలా రుచిగా ఉంటాయి. ఈ చేప పేరేంటమ్మా? ఈ చేప పేరేంటమ్మా? మూలమణి. మిమ్మల్ని తీయట్లేదు చేపలు. బియ్యంగా ఐడియా ఉంది. దాన్ని తప్పించి అన్ని ముళ్ళు చేపలు నా దగ్గర. ఈ కొయ్యింగ్ ఇది పువ్వులు మన అంటారా? తింటే పండుగ చాలదు మరి తిన్నాను కదా ఎలాగుంటుంది కదండి. తెలియని వాళ్ళు చెప్పలేం, తెలిసిన వాళ్ళు చెప్పాలి. సముద్రం జరగాలి టెంపుల్ పెడతారండి. అసలు మాంసం అది అంత అసలు మీరు మళ్ళీ అడిగిన దగ్గర ఎందుకంటే ఇవి కూడా సముద్రం చేపలేనండి, రకరకాల చేపలు. ఇవి పాల సొరలు అంటారండి. సొర చేపల్లో ఇది తినే రకంలో చాలా రుచికరమైంది. ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఉంటుంది. కాల్షియం మరీ ఎక్కువ ఉంటుంది, అందుకే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వీటిని తినకూడదండి. ఈ రొయ్యలను ఎలి రొయ్యలు అంటారండి, అంటే మిక్సింగ్. ఇవి కొద్ది నాటు సొరకు అన్నమాట. ఈ చేప తెలుసు కదా మీకు, సందువా చేప అంటారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి, తెల్ల సందువ, నల్ల సందువలు. ఇవి ఉప్పు చేపలండి, చాలా టేస్ట్గా ఉంటాయి. వండే విధానాన్ని బట్టి వీటి రుచి ఉంటుంది. ఈ పీతలు చూడండి, చుక్కల పీతలు. ఇందాక మీరు చూసిన ఈ నాటు చేపలు, నాటు పీతలు, గుడ్డు పీతలు. ఇవి చుక్కలు ఉన్నాయి చూడండి, బహుశా ఇవి సముద్రం పీతలు కావచ్చు. మాట్లాడుతున్నా చెప్పనా? ఎన్ని కేజీలు ఉంటుంది వచ్చేది? బంగారు 3 కేజీలు వచ్చిందండి, 3.5 వచ్చింది. కొర్రమీన్లు కూడా చాలా వచ్చాయి చూడండి. ఇది ఏం పేరమ్మా? ఇది ఒకసారి చూపెట్టరా పైకి. కోనమ్మా. ఫోటోకి 100 రూపాయలు అవుతుంది. అది అలాగే మాకు చేపలు చూశారు కదా, ఇవి సముద్రం మెత్తళ్ళు అండి, చాలా రుచిగా ఉంటాయి. ఈ కొర్రమీనులు చాలా యాక్టివ్గా ఉన్నాయండి, చూడండి, చాలా హుషారుగా ఉన్నాయి పాపం వాటికి. బాబు ఎదనేం లేదండి అమ్మా, యావరేజా? ఎక్కువ అమ్ముతుంది. ఈ చేప ఎలా ఉందో చూడవా, ఓపెన్ చేసి చూడండి. చూడాల్సిన లేదా? నేను ఈ చేపలు ఉన్నాను కదా ఇప్పుడు, ఈ ముందే కదా ఒక అతను కూడా 500 తీసుకున్నా.
ఇవి లోకల్ చేపలేనండి. బొచ్చులు, శీలావతి, గడ్డి చేప, ఇక పండుగప్ప చిన్నదే. లైవ్ లైవ్ చిల్లరలేదంట. వచ్చాను శీలవతేనా? చేపల మార్కెట్కి కొన్ని లైవ్ వస్తాయి, మరికొన్ని ఐస్లో వేసినవి కూడా వస్తాయి. అంటే ఇక్కడ రవాణాకు అనుకూలంగా ఈ చేపలు తీసుకొస్తారండి. ఎన్నో రకాల చేపలు, అవన్నీ రకరకాల రుచులు. చూడాలే కానీ తినాలే కానీ వాటిని వర్ణించలేమండి. భీమవరంలో మాత్రం ఈ మెత్తళ్ళని విపరీతంగా తింటారండి. మెత్తళ్ళు కూర కంటే మెత్తళ్ళు ఫ్రై చేసుకుని నూనెలో ఏపి మసాలాతో తింటారు. ఆ రుచి చాలా గొప్పగా ఉంటుంది. భీమవరం వస్తే తప్పకుండా ఆ మెత్తళ్ళు తిని చూడండి. వ్యాపారం నుంచి కొనుగోలు చేశాక ఇక్కడ కూడా వెంటనే శుభ్రం చేయించుకునే సౌకర్యం ఉంది. దీనిపైన కూడా అనేక మంది ఉపాధి పొందుతూ ఉంటారు. సీతాలు సింగారం అన్నట్టు ఉందండి. భలే ఉంచారు సార్. నేను చాలా డిమాండ్ ఉన్నదే ఈ మెత్తళ్ళు అండి. ఇక్కడ శుభ్రం చేసి కూడా అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ కట్టి పరిగెలు, వీటికి కూడా చాలా డిమాండ్ ఉంటుందండి. రుచిగా కూడా ఉంటాయి. చూడండి, రొయ్యలు ఇవి చాలా చిన్న సైజు అనమాట అండి. ఇవి బిర్యానీలు ఎక్కువ వాడతారు. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయండి. చిన్న సైజు రొయ్యలు. భీమవరం చేపల మార్కెట్ ఒక పార్ట్ అంతా హోల్సేల్గా ఉంటుంది. ఇక్కడ మూడు చేపల బజార్లు ఉన్నాయండి. నాలుగోది కూడా ఉంది, పర్వాలేదు. కానీ ఇది చాలా పెద్ద బజారు. ఇది అంటే హోల్సేలే కాకుండా రిటైల్ కూడా అన్ని రకాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. అనేక వేల మంది ఇక్కడ కొనుగోలు చేస్తారు. పెద్ద పరిగెలు అంటారు. ఇవి తెలుసు కదా, చేతి బెత్తెలు అంటారు. చాలా రుచికరమైనవి. వీటి రుచే వేరండి. ఎంత ఉంటుందమ్మా కేజీలు బరువు? ఇది పాము తెలుసు కదండి, అదే మలుగు పాము అంటారండి. దీన్ని చాలా ప్రత్యేకంగా వండాల్సి ఉంటుంది. ఇది అనుభవం ఉన్నవారే వండాలండి. ఇవి పెద్ద రొయ్యలు. ఈ చేపల బజార్లో వ్యాపారులే కాదు, వచ్చేవారు కూడా ఈ ప్రాంత యాస భాషలు, ఆ సరదా సెటైర్లు, నిజంగా వెటకారం అంతా ఇక్కడే కనిపిస్తుందండి. ఇంతవరకు వినే ఉంటారు కదా, అందుకే న్యాచురల్ మాటలని నేను అలా ఆడియో వదిలేశాను.
ఇక్కడ చేపల వ్యాపారం మహిళా రాజ్యమేనండి. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు మహిళలు వ్యాపారం చేస్తారు. నిజంగా తెల్లవారుగట్ల 4 గంటల నుంచి 12 మధ్యాహ్నం వరకు ఈ మహిళల శ్రమకు విలువ కట్టలేమండి. వారు అమ్మే చేపలను కూడా చక్కగా వివరిస్తారు. ఇదో ప్రపంచం అండి భీమవరంలో. ఎంత పండుగ కేజీ 500 పెరిగిందా? కొయ్యంగల్ సేనా ఈ చేపల బజార్లో సమయం గడిచే కొలది సొరికి అయిపోతుంది, రద్దీ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇది చాలా ఖరీదైన చేప అంటండి. చూడండి, ఇది రుచికరమైన ఖరీదైన చేప అంటండి. చూడండి, ఎన్ని కేజీలు అండి ఇదే? టోటల్ 6,000 రూపాయలు. ఇది ఏంటండి? ఇది మాగా. ఓహో, ఇదే మాగానండి. ఇదండి ఈరోజు భీమవరం చేపల బజార్లో నోరూరిచ్చే రకరకాల చేపలు. సంక్రాంతి కోసం ఎక్కువ సరుకే వచ్చింది. అంత వ్యాపారం స్లోగా ఉందన్నా కానీ ఇంకా మరో వారం రోజులు సంక్రాంతి ఉండటం వల్ల దానిపైన కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈసారి సంక్రాంతి ఎరగేసేసిందని కూడా చెప్తున్నారండి. ఇది మాత్రం నిజమే, మామూలుగా ఉండబోదు. భీమవరంలో దొరికే చేపల్ని ముఖ్యంగా వండటం రావాలి. ఒక్కో రకం చేపకు ఒక్కో రకం స్పెషల్ ఉంది. భీమవరం హోటల్లో కూడా ఈ చేపల బట్టి వాటిని రుచికరంగా వండుతారు. అందుకే భీమవరంలో మసాలా వంటలు, ఈ చేపలు రొయ్యలు తినడానికి జనం ఎగబడతారండి. భీమవరం చేపల మార్కెట్, అందులో రకరకాల చేపల గురించి మీకు నచ్చే ఉంటుంది కదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మిత్రులకు షేర్ చేస్తారని కోరుతున్నానండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.